హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నెలసరి పూర్తయిన తర్వాత అంటే సిక్స్త్ డే అండి. సిక్స్త్ డే చేసుకోవలసిన పనులైతే మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. అందరికీ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మీరు వీడియోస్‌ని చూసి నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. అలాగే మీ సపోర్ట్ అండ్ లవ్ నా మీద ఎప్పటికీ ఉండాలని, వీడియోస్‌ని చూస్తూ ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలామంది అయితే నెలసరి టైంలో థర్డ్ డేనే వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారండి అందరూ. నాకైతే అలా అయితే ఇష్టం ఉండదండి. నేను థర్డ్ డేకే ఏవే గాని తగలను. ఇంకా ఇంట్లో ఏమంటే నేను ఉండను కాబట్టి, బయటికి వెళ్తూ ఉంటాను కాబట్టి, థర్డ్ డే వచ్చేసి తలస్నానం అయితే చేసేసుకొని హోటల్‌కైతే వెళ్ళిపోతానండి. ఎందుకంటే తప్పదు కాబట్టి వెళ్తాను. ఇంకా ఆ 2 డేస్ అయితే మటుకు వెళ్ళనండి. ఇంట్లోనే ఉంటాను. అండ్ చాలామందికి ఇంట్లో చెట్లు పెంచుకుంటూ ఉంటారు కదా! వాటిని ఎలా మెయింటైన్ చేస్తారనేది కూడా చాలామందికి డౌటే ఉంటుంది కదా! నాకు కూడా అలానే డౌట్ ఉండేదండి. ఇంకా తర్వాత నేను చెట్లు ఇంట్లో పెంచుకోవడము, బయట పెంచుకోవడం వల్ల నాకు ఎక్స్‌పీరియన్స్ అయ్యిందండి. అది ఎలాగో అంటే పీరియడ్స్ టైంలో చెట్లను పొరపాటున తగిలినా ఆహ్, కొందరైతే చనిపోతాయి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అవైతే ఏమి కాదండి. బై మిస్టేక్ పొరపాటున కొన్ని సార్లు తగిలినా కూడా ఏమి కాదండి. నేను కూడా చాలా సార్లే గమనించాను. బై మిస్టేక్ తగిలినా కూడా ఏమి కావు. అలా అని కావాల్సి అయితే తగలద్దండి. పొరపాటున తగిలినా కూడా చెట్లకైతే ఇండోర్ ప్లాంట్స్‌కైతే అలా అయితే ఏమి ఉండదండి. చనిపోవడం అలా అయితే ఏం జరగదు. అయినా కూడా ఫస్ట్ డే, సెకండ్ డే అయితే కొంచెం జాగ్రత్తగానే మనకు అలవాటైన పనులే కదా! చెట్లు ఎక్కడెక్కడుంటాయి, ఏమి అనేది మనకంతా ఐడియా ఉంటుంది కాబట్టి, ఆ టైంలో మనం కొన్ని జాగ్రత్తగానే ఉంటాము. అనుకోకుండా మనకే ఎందుకు చూస్తూ చెట్లకు హాని కలిగించాలి అనేట్టుగా చాలా కేర్‌గానే ఉంటాం కదా! ఫస్ట్ డే, సెకండ్ డే నేను కూడా అసలు చెట్లకైతే వాటర్ అనేది వేయను. ఎందుకంటే ఇక మనకు ఏ టయానికి వస్తుంది అనేది మనకు అయ్యే ఉంటుంది కాబట్టి, అందులోనూ రోజు చెట్లకు నీళ్లు వేస్తూ ఉంటాం కాబట్టి, ఆ టైంలో వేయకపోయినా పర్వాలేదు. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతోనే వేపియొచ్చు. ఇంకా ఇంట్లో మనకి ఎవరు అవైలబుల్‌లో లేరు అనుకునేటట్టుగా ఉంటే వేయకపోయినా పర్వాలేదండి. ఇండోర్ ప్లాంట్స్‌కు 2 డేస్‌కు, 3 డేస్‌కు వేసినా కూడా ఏం కాదు. తడి అనేది ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్‌కైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇంకా బయట మనం పెంచుకుంటాం కదా! ఔట్‌డోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా! వాటికైతే వాటికైనా గూడా 2 డేస్ వేయకుంటే ఏం కాదండి. ఇంక థర్డ్ డే తలస్నానం చేసిన తర్వాత వాటరయితే నేనైతే వేసుకుంటాను. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం వడతగిలినట్టు ఉన్నా కూడా ఇంక థర్డ్ డే వేసినామనుకోండి ఆటోమేటిక్‌గా మళ్ళీ పచ్చగా ఉంటాయి. ఇంకా మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇలా నేను కూడా ఇంట్లో 3 డేస్ కంప్లీట్ అయినాంచి చెట్లకైతే వాటర్ అనేది వేసుకుంటానండి. ఇంకా తర్వాత నా వసతిని బట్టిచ్చి నేను థర్డ్ డే, ఫోర్త్ డే అలా ఇంట్లో అయితే ఏం పనులైతే పెట్టుకోనండి. ఇంకా ఫిఫ్త్ డే వచ్చేసి నేను ఇంక ఇంటికాడ ఉండను కాబట్టి, నా వసతిని బట్టిచ్చి కొన్ని పనులైతే చేసుకుంటాను. ఫిఫ్త్ డే అయితే నెలసరి టైంలో ఫిఫ్త్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్త్ డే మాత్రమే నేనైతే పటాలైతే తుడుచుకుంటానండి. నాకు ముందు నుంచి ఉన్న అలవాటే ఇది. ఇంకా ఫిఫ్త్ డే వచ్చేసి కొంచెం పనులేమన్నా చేసుకున్నా కూడా ఇంగ రిమైనింగ్ ఏదన్నా ఉంటే ఇంగ ఇలా సిక్స్త్ డే అయితే చేసుకుంటాను. ఎందుకంటే నాకు మార్నింగ్ టైమ్‌లో పటాలు తుడిచేంత టైం ఉండదు. అందుకనేసి నేను ఈవినింగ్ అయితే నాకు ఎప్పటి నుంచో అలవాటండి. ఈవినింగ్ టైమ్‌లోనే తుడిచేది. ఇంక అందుకనేసి ఫిఫ్త్ డే కొన్ని పనులు చేసుకున్నా కూడా ఇంట్లో ఇంక బూసులు దులుపుకోవడము, ఫ్యాన్లు తుడుచుకోవడము అలాంటియేనా ఇంగ బెడ్‌రూమ్స్ సదురుకోవడం అలాంటివి ఉన్నా కూడా ఎందుకంటే ఇంగ ఇంట్లో పనులుండాయనేసి ఇంగ ఇంట్లోనే ఉండలేను కదా! ఇంక బయట మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కొన్ని పనులైతే చేసుకొని ఇంక సిక్స్త్ డే అయితే ఇంక ఉండే పనులన్నీ రిమైనింగ్ అంతా కంప్లీట్ అయితే చేసుకుంటానండి. ఇంకా ఆ రోజు ఎట్టి పరిస్థితిలోనూ అంతా పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంకా పటాలు అన్నీ కూడా ఇంగ సిక్స్త్ డే ఇంకా క్లీన్ అయితే చేస్తానండి. ఇంక దేవుని రూము ఇంక అన్నీ క్లీన్ చేసుకొని, ఇంక మొత్తం పెట్టిన పువ్వులు ఇంక 5 డేస్ ఇంక పూజ చేసుకోము కాబట్టి, ఇంక అన్నీ కూడా మెస్సీగానే ఉంటాయి. ఇంక అందుకనేసి మంచిగా రూమ్ అంతా క్లీన్ చేసుకొని, పూజ రూమ్ అన్ని దీపెంతులన్నీ కడుక్కొని, నీట్‌గా పటాలను గూడా తుడుచుకుంటాను. ఇంకా మార్నింగే నేను ఇక్కడ ఇంకా సోఫా సెట్ మీద అందుకు కూర్చుంటాం కాబట్టి, అది కూడా కొంచెం వాళ్ళు చెప్పారండి. ఇది వాటర్ ప్రూఫేనని. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. ఓన్లీ హాట్ వాటర్‌లో కొంచెం వెనిగరు, సోడా కొంచెం
వచ్చేసి షాంపూ అనేది వేసేసి క్లీన్ చేసుకొని ఇంకా అలా వదిలేస్తాను. ఇంకా ఇవన్నీ ఆరుతూ ఉంటాయి కదా! ఇంక ఈవినింగ్ హోటల్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇంక అన్నీ చేంజ్ చేసేసుకుంటాను. ఇంక అంతవరకు ఇది మంచిగా తడి చేసుంటాం కాబట్టి ఆరుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఎంట్రన్స్‌లో దివాన కూడా ఉంటుంది కాబట్టి వాటిని కూడా అలానే క్లీన్ చేస్తాను. మనకు కంటికి కనపరాని దుమ్మయితే ఇదిలిచ్చిపోతుందండి. కొన్ని ఏమైనా మరకలున్నా కూడా బ్యాక్టీరియాస్ ఇంకా అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంక ఇలా అయితే నేను క్లీన్ చేసుకొని ఇంకా ఫ్యానేసి అలా వదిలేస్తాను. ఇంకా ఇంట్లో ఉన్నంత వరకైతే ఫ్యానేస్తాను. ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఫ్యాన్ ఆఫ్ చేసిపోతాను. ఇంకా ఈవినింగ్ టైంకి నాకు మంచిగా అయితే ఆరిపోతాయి. ఇంకా నైటు ఎంతైనా సరే అండి అన్నీ మంచిగా బెడ్‌షీట్స్ అవన్నీ ఇంకా మిగతాటన్నీ కూడా పరుచుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పడుకుంటాను. ఇంకా ఆ రోజైతే ఇంకా హోటల్‌కెళ్ళేసి ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను కదా! ఇంకా, ఇంకా వంటయితే చేయాలి కాబట్టి సింపుల్‌గానే మిరియాల రసం అండు ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసేసాను. ఇంకా దేవుడి రూమ్‌కొచ్చేసి చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ తీసేద్దాము అనుకోని, ఇవన్నీ కూడా తీసేసి మంచిగా అయితే వాష్ చేశానండి. ఇంక మీరు చూసే ఉంటారు మా దేవుని రూమ్‌నైతే. ముందర పక్క చాలా డేస్ అయిపోయింది. తీసేద్దాము అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఎలాగో తీసేసుకొని మంచిగా అయితే వాష్ చేశాను. తర్వాత ఉండే బట్టలు కూడా మొత్తం క్యారీ ఎందుకు పెట్టేసిన తర్వాత బట్టలు కూడా వాష్ చేశాను. ఇక టైం లేక అలానే వదిలేశాను. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆరేద్దాం అనేసి ఎళ్ళాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. వస్తానే మళ్ళీ స్నానం చేసేసుకొని పటాలనైతే తుడుచుకుంటూ ఉన్నాను ఇక్కడైతే. పటాలు తుడిచేటప్పుడు కూడా చాలా మందికి సందేహాలుంటాయి కదా! మరేమి లేదండి. ఫస్ట్ ఒక వాటర్ తీసుకుంటాము. అందులో కొంచెం జవ్వాది పౌడర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది కదా! మంచి స్మెల్ ఒస్తుంది. లేకపోతే మనకు మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉంటుందండి. తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే జవ్వాది పౌడరు చాలా సువాసన భరితంగా ఉంటుంది. అందుకనేసి మనం పటాలను క్లీన్ చేసే వాటర్‌లో కొంచెం జవ్వాది పౌడరు, ఇంకా పసుపు, కొంచెం రోజ్ వాటర్ అలా వేసేసుకొని ఫస్ట్ వచ్చేసి నేను తడిగుడ్డ పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా! వాటితో మంచిగా క్లీన్ చేసుకుంటే పటాలనేవి షైనీగా తళతళ మెరుస్తూ చాలా బాగుంటాయి. ఈ టిప్ అయితే అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. ఇంక తర్వాత పటాలను మనం క్లీన్ చేసేటప్పుడు ముందరే కాదండి బ్యాక్ సైడ్ కూడా మంచిగా శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే అలా క్లీన్ చేసుకుంటాను. ఇక తర్వాత గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు గూడా పెట్టేసుకుంటాను. ఇంకా దేవుని రూమ్‌లో ఉండే మ్యాట్ అయితే తీసానండి. వాష్ చేసేసుకుందాము అనేసి వేరే జాకెట్లు పీస్ కొత్తదుంటే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత పటాలన్నీ తుడిచేసుకొని, బొట్లు పెట్టేసుకొని అక్కడైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత దీపెంతలు కొన్ని విగ్రహాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఎలా క్లీన్ చేసుకుంటాననేది కూడా మీకు వీడియోనైతే షేర్ చేశాను కాబట్టి మన ఛానల్‌లోకి వెళ్లి ఓసారి చెక్ చేయండి. వాటికి గూడా శుభ్రంగా కడుక్కొని, తుడుచుకొని, బొట్లు పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఇంకా అరేంజ్ చేసుకున్నాను. నేను ఆ రోజొచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే అనేసి ఇంకా రాగి చెంబు అవి గూడా పెట్టుకుందాం అనేసి ఇంక అవన్నీ కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని, బొట్లు పెట్టుకొని అన్నీ సెట్ చేసుకుంటానండి. ఇంకా ఈవినింగ్ టైంలో అంటే ఈవినింగ్ అంటే నేనొచ్చేసరికి 7 అలా అవుతుంది కాబట్టి నేను 7:30 ఆ టైంలో అయితే తుడిచానండి. ఇంకా ఆ టైంలో ఇంక దీపారాజన చెయ్యలేదు. ఇంకా అందుకనేసి ఇంక 8:00 అలా అయితే అయింది. అందుకనేసి ఇంక దీపారాధన చేయకుండా ఇంక మొత్తం రాత్రికైతే అన్నీ ఇలా మార్నింగ్‌కు ఎటువంటి పని లేకుండా మొత్తం అయితే సెట్ చేసుకుంటాను. ఇంకా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా! ఇంక ఈ పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా! మళ్ళా నైట్ డిన్నరు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉండే పాత్రలు కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు పడుకునేటప్పుడు ఇంక కర్టన్స్ ఇంకా మార్నింగ్ తుడిచేసి వెళ్ళాను కదా! ఇంక వాటికి అన్నిటికి ఇంకా బట్టలైతే బెడ్‌షీట్స్ అవన్నీ అయితే పరిచాను. ఇంకా తర్వాత ఇంక మార్నింగ్ లేచిన వెనకమ్మడే పూజ చేసుకోవచ్చును అనేసి ఇంక అన్నీ మొత్తం అయితే ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నానండి అన్నీ రెడీగా. ఇంకా నాకు ఈజీగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ ముందు రోజు ముగ్గయితే నేనెప్పుడైతే వెయ్యను. అందుకనేసి ముగ్గులు వేయడం అలా అయితే ఏం పెట్టుకోను. ఇంక నైటు పనులన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేచినాంచి పూజ చేసుకోవచ్చుననేసి దేవుని రూమ్‌లో అయితే మంచిగా అంతా శుభ్రంగా అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నానండి. సో, చాలామంది ఇలానే ఎందుకు చేసుకోవాలి? నువ్వు చేసుకుంటున్నావనేసి మేము కూడా చేసుకోవాలా అనేసి అయితే డౌట్ ఉంటుంది. నేను చేసుకుంటున్నాను కాబట్టే మంచిదని అయితే నేను చెప్తున్నానండి. వినడం, వినకపోవడము అండ్ చేసుకోకపోవడం అది మీ ఇష్టం. ఇలా చేసుకుంటేనే మంచిది అనేసి అయితే నేను ఒక సాటి ఆడ మనిషికైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం ఈ 5 డేస్ ఇంట్లో పూజలు చేసుకోము కాబట్టి ఈ 5 డేస్ కూడా ఇల్లంతా చికాకులు, గొడవలతో నెగెటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించి మనకు ఆరోగ్య సమస్యలు గాని, ఈ గొడవలు, ఈ చికాకులు ఇలా రకరకాల సమస్యల వల్ల మనం సతమతం అవుతూ ఉంటాము. ఈ
ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇలాంటివన్నీ మనకు ఉండవండి. మనం ఇంత కష్టపడేది మన ఇల్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, హస్బెండ్ బాగుండాలనే కదా ఇంత మనం చేసేది. అలాంటప్పుడు ఇలాంటి శ్రద్ధలు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పైతే ఏం లేదు కదా! ఈ 5th డేస్ కంప్లీట్ అయిన తర్వాత 6th డే అయితే ఇలా చేసుకుంటే మంచిది. కా హ్మ్, ఇలా పనులైతే నేనైతే ప్రతి నెలసరి టైంలో 6th డే అయితే కంపల్సరీ ఇలాంటి జాగ్రత్తలనేవి పాటించుతానండి. సో, ఐ హోప్ ఈ చిన్న మినీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో పూజ ఎలా చేసుకున్నానో అది కూడా షేర్ చేస్తానండి. లైక్ చేయడం మర్చిపోద్దండి.